ఆస్పిరెంట్స్ ఇవాళ కూడా చాలా మంచి విషయాలు మనకి డిస్కస్ చేయబోతున్నాం ఎగ్జామ్స్ కోసం విషయాలు. మొట్టమొదటి మీరందరూ కూడా హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇతర ఉండేటువంటి నేషనల్ ఛానల్స్ అన్నింటిలో ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు చూస్తుంటారు. హెడ్లైన్స్ లో ఉంది కదా, ఏముంది? ఏపీ టు లాంచ్ బ్లాక్ చైన్ బేస్డ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఇన్ పైలట్ అక్రాస్ 7 మండల్స్ అండ్ 7 డిస్ట్రిక్ట్ హెడ్లైన్స్. అంటే ఈ రోజు ఒక హిస్టారికల్ డే. ఎవరికంటే ఫార్మర్స్ కే కాదు, ఎవరైతే ల్యాండ్ అనేటువంటి డిస్ప్యూట్స్ అని రకరకాల అవకతవకలు జరుగుతున్నాయో అలాంటివి జరగకుండా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా జరగడం కోసంగా మన ఏపీ గవర్నమెంట్, మనంతా ఆందోళన కదా, ఏపీ గవర్నమెంట్ చేసినటువంటి ఇనిషియేట్ చేసేటువంటి ప్రోగ్రామ్ పైలట్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ అవుతుంది. పైలట్ అంటే మొదట్లో చూస్తారు ఎక్స్పెరిమెంటల్ గా ఏమైనా దాంట్లో ఉన్న లోపల సరి చేసుకుని నెక్స్ట్ పెడతారు. ఆ విధంగా 7 డిస్ట్రిక్ట్ లో ఉండేటువంటి 7 మండల్స్ లో ఈ రోజు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాన్ని హెడ్లైన్స్ లో అన్ని పేపర్లు వచ్చింది. దాన్ని మనం ఎగ్జామినేషన్ లో ఎలా వస్తుందో చూద్దాం. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఇన్ ఏ సిగ్నిఫికెన్స్ టు వర్డ్స్ మోడర్నైజింగ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అంత అడ్మినిస్ట్రేషనే. సో కాబట్టి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంది, ఒక ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ వేరే ఉంది, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుందో దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ స్టెప్, ఒక చారిత్రాత్మకమైనటువంటి హిస్టారికల్ స్టెప్ గా ఈరోజు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మన ఏపీ గవర్నమెంట్ విల్ లాంచ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏవైతే ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించి మేనేజ్మెంట్ చేయడం కోసంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఈ రోజు బ్లాక్ చైన్ బేస్డ్ తో ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఇదంతా ఏంటో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఉద్దేశం ఏంటంటే ఏమిడెంట్ ఎన్హాన్సింగ్ ద సెక్యూరిటీ. మనం చూస్తున్నాం ఎవరి ల్యాండ్ ఎవరికో తెలియదు. మనంతా కనబడి కష్టపడి పైసా కూడబెట్టి మిడిల్ క్లాస్ బిలో మిడిల్ కూడబడతారు. తీరా చూసేకాడికి ఒక 10 ఏళ్ళు కనబడకపోతే నాది అనేసి వస్తాడు. వాడి దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మన దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి మీరు యూపీఎస్ చేస్తుంది మీకు తెలియకపోవచ్చు, కానీ మీ పెద్దవాళ్ళు అంటే ఎక్కడో చోట ఫేస్ చేస్తారు. సో ఇలాంటి వాటిలో నీ ల్యాండ్ ఓనర్కి నీకు సెక్యూరిటీ ఉండాలి. నీ ల్యాండ్ పై నీకు హక్కులు ఉన్నాయి, అది ఎవరు వేరే వాళ్ళు దాన్ని వేరేగా తీసుకోకుండా చేయాలి. అలాగే ట్రాన్స్పరెన్సీ, ఒక దాన్ని డాక్యుమెంట్ కొనాలనుకున్నాం, ఒక హౌస్ కానీ ఒక ప్రాపర్టీ కానీ ఇంకోటి, అప్పుడు నీకు తెలియాలి వివరాలు ఉన్నాయి, దాని కూడా సిస్టమ్. కానీ అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, క్లియర్ గా అర్థమయ్యేట్టు ఉండాలి. అండ్ ఆథెంటిసిటీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. ఇది చెప్పినట్టుగా అమ్మబోతే అడివి, కొనబోతే కొడుకు అని పెద్దవాళ్ళు చెప్పేవాడు సామెత. నువ్వు వెళ్ళాలి అమ్మాలనుకుంటే ఎట్లుందంటే పరిస్థితి, నీకు 1,00,000 అడుగుతారు అన్నమాట తిరిగేటప్పుడు. మీకు చిన్నపిల్లగా తెలియదు కానీ సమస్యలు ఉన్నాయి. ఎస్, నీ రికార్డుకు సంబంధించి ఆథెంటిసిటీ అధికృతంగా, అధికారికంగా నీకు కావాలి. సో ఇలాంటి ఉద్దేశంతో ఈ రోజు ప్రారంభించినటువంటి ఈ బ్లాక్ చైన్ బేస్డ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్. కాబట్టి బ్లాక్ చైన్ ఎలా చూద్దాం. కాబట్టి ఈ రోజు ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశాడు. దాని ఆ పేరు ఏంటంటే టైటిల్ ముఖ్యంగా ఏపీ పీఎస్ వాళ్ళకి మనకు వస్తుంది, మీ భూమి బ్లాక్ చైన్. మీ భూమి బ్లాక్ చైన్ ని ఏపీ పీఎస్ లో మనకు ఖచ్చితంగా రాదగినటువంటి అంశం ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ భూమి బ్లాక్ చైన్ అనేటువంటి పేరుతో ఇది స్టార్ట్ చేశాడు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్ట్ అంటే చూస్తారు ఎక్స్పెరిమెంటల్ గా ఏమన్నా లోపాలను సరి చేసుకోవడానికి. కాబట్టి ఈ రోజు స్టేట్ సెక్రటరీ నుంచి జూలై 23 ఈ రోజు థర్స్డే ఈ రోజు ప్రారంభించిన పథకం పేరే మీ భూమి బ్లాక్ చైన్. ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి 7 మండల్స్ అక్రాస్ 7 డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అన్ని చోట్ల కాకుండా 7 జిల్లాల్లో ముఖ్యంగా 7 మండల్స్ లో మాత్రమే స్టార్ట్ చేస్తారు. ఆ జిల్లాలు ఏంటంటే కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, ఈస్ట్ గోదావరి, పార్వతీపురం అండ్ విజయనగరం. ఈ డిస్ట్రిక్ట్స్ లో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ లో టేక్అవేస్ కింద ఈ జిల్లాలు మీరు గుర్తుంచుకోండి. మరి దాని తర్వాత హౌ ఇట్ వర్క్స్. మరి గొప్పగా చెప్తున్నా సార్, ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా ఉంటుంది, దీనికి ఉండేటువంటి ఉపయోగాలు అంటే ఇప్పటికే అర్థమైంటుంది, అయినా డౌట్స్ వస్తాయి. కాబట్టి హౌ ఇట్ వర్క్స్, ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది యాక్చువల్ గా జాయింట్ గా తయారు చేసేటువంటి పథకం. ఎవరు చేశారంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఎన్ఐసి అంటారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఎన్ఐసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అలాగే బెంగళూరులో ఉండేటువంటి ఎంఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ లో అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంది బ్లాక్ చైన్ టెక్నాలజీకి. వీళ్ళిద్దరూ కలిపి
ఏపీలో ఉండే ఎన్ఐసి, బెంగళూరులో ఉండేటువంటి ఎన్ఐసిలో ఉండేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, వీళ్ళిద్దరూ జాయింట్ గా తయారు చేసినటువంటి ఒక పథకమే ఈరోజు చెప్పినటువంటి ఈ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ లో వచ్చింది. మరి దీంట్లో ఏం వాడుతారు టెక్నాలజీ అంటే ఇక్కడ హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ అంటారు. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ వాడతారు. కాబట్టి ఈ సిస్టమ్ లో ఈ రోజు ప్రారంభించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి బ్లాక్ చైన్ బేస్డ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ లో వాడినటువంటి టెక్నాలజీ అనేసి ఎంసీక్యూ అడగచ్చు ఎగ్జామినేషన్ లో. గుర్తుపెట్టుకోండి, వాడిన టెక్నాలజీ అంటే హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీని వాడడం జరిగింది. కాబట్టి ఈ కొత్తగా వచ్చిన ప్లాట్ఫామ్ అనేది ఏం చేస్తుంటే అసైన్ ఎవ్రీ ల్యాండ్ పార్సెల్ ఏ యూనిక్ బ్లాక్ చైన్ టైటిల్. ఇక్కడ చూస్తున్నారు, ఇమేజ్ లో చూస్తున్నారు, ఇది ఒక ల్యాండ్ పార్సెల్ అంటే ఒక ప్రతి దానికి ఏ బిట్ అవుతుంది నువ్వు కొన్నా అమ్మినా నువ్వు ఉండేటువంటి దాన్ని ఈ విధంగా ఐడెంటిఫై చేస్తున్నావు అన్నమాట. మనం ఎలా అయితే ఫెన్సింగ్ వేసుకుంటామో, ఎలా బౌండరీ కట్టుకుంటామో, అలాగే డిజిటల్ గా ఈ విధంగా ఒక ల్యాండ్ పార్సెల్ కి ప్రతి దానికి అది ఒక యూనిక్ బ్లాక్ చైన్ ఐడెంటిటీని ఇచ్చేటువంటి పద్ధతి అన్నమాట. అంటే ఎవరు తప్పించుకోవడానికి మార్పులు చేర్పులు పొందదు అనమాట. దాంట్లో అవకతవకలు జరగడానికి లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, మీ ల్యాండ్ మీ చేతులు సెక్యూర్డ్ ఉంటుంది అనే ఉద్దేశంతో డిజిటల్ ప్లాట్ఫామ్ వాడుతూ హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీ వాడుతూ అటు ఎన్ఐసి బెంగళూరు, ఎన్ఐసి ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతూ చేసినటువంటి మెథడ్ ఈ రోజు ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద మన ఆంధ్రప్రదేశ్ లో 7 జిల్లాల్లో 7 మండలాల్లో ప్రారంభించారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ల్యాండ్ ట్రాన్సాక్షన్ పర్మనెంట్లీ రికార్డెడ్ ఇన్ ఏ ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ లెడ్జర్. మనం జమా ఖర్చులు వస్తుంటాం, లెడ్జర్ మెయింటైన్ చేస్తుంటాం ఒక బిజినెస్ కానీ వాటిలో. నీకు వచ్చిన ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, నీకు వచ్చినట్టు ఏ మన రెవెన్యూ ఎలా ఉంది, ఎలా ఖర్చు పెడుతుంది, అది లెడ్జర్ అంటాం. అలాగే ఇక్కడ కూడా లెడ్జర్, ఆ లెడ్జర్ దేనికి సంబంధించి అంటే ఇది నీ ల్యాండ్ నువ్వు కొన్నావా అమ్మినావా, నీ చేతిలో ఉందా ఇంకోటి చేతిలో ఉందా. సో ఎలా ఉండాలి, ట్యాంపర్ ప్రూఫ్, ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా దాని మార్పులు చేర్పులు చేసి గవర్నమెంట్ ప్రొవిజన్ చేయాల్సిన రికార్డు ఫార్మాట్ చేస్తుంటామో వేల కోట్ల రూపాయలు ఎలా అవుతుందో చూస్తున్నాము. సో ఇలాంటి ఛాన్స్ లేకుండా ఇది ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ లెడ్జర్ ని వాడడం జరిగింది అనమాట. సో అందువల్ల ఇక్కడ ఎవ్రీ మోడిఫికేషన్ అలౌడ్ ఓన్లీ త్రూ ఆథరైజ్డ్ గవర్నమెంట్ సర్వీసెస్. నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే, నువ్వు ఏదైనా చేంజ్ చేయాలంటే, నువ్వు ఏదైనా మార్పు చేయాలంటే ఎవరి ద్వారా మాత్రం జరుగుతుంది, ఆథరైజ్డ్ గవర్నమెంట్ సర్వీసెస్. అధికృతమైనటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తప్ప ఎవరు మార్పులు చేర్పులు చేయడానికి ఈ ల్యాండ్ బ్రోకర్స్, ల్యాండ్ మాఫియాలు ఉంటాయి చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సిస్టమ్ అనేది డీటెయిల్స్ ఆఫ్ అఫీషియల్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆటోమేటిక్లీ బ్లాక్ చైన్ అన్ఆథరైజ్డ్ ఆపరేషన్స్. కాబట్టి ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా అఫీషియల్ ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్స్, ఒక ల్యాండ్ కొన్నా గానీ అమ్మినా గానీ ఏం ట్రాన్సాక్షన్ జరిగినా కట్ చేస్తుంది. అదే విధంగా నువ్వు ఏదైనా అనాథరైజ్ గా ఆల్టరేషన్ చేద్దాము, ఎవరికి సంబంధం లేకుండా కొడేద్దాం ల్యాండ్ అనేసి ఏమన్నా ఆల్టరేషన్ చేయాలంటే బ్లాక్ చేస్తుంది. అందుకే ఇక్కడ బిఎల్ఏసీకే కాదు బిఎల్ఓసీకే బ్లాక్ ఆపేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ రోజు ఏపీ అనేది ఈ యొక్క బ్లాక్ చైన్ బేస్డ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ని ఏ విధంగా వాడమో చూడడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టము. ముఖ్యంగా యూపీఎస్సీ వాళ్ళ కాకుండా ఏపీపీఎస్సీ వాళ్ళు ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటారు. సో ఈ విధంగా ఇది ఎగ్జామినేషన్ లో 100% ఆగినటువంటి మనకి ఎంసీక్యూ. సెకండ్, ఇదే మనకి ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్ లో మీరందరూ చూస్తున్నారు, అదే హెడ్లైన్స్ లో ఏముంది, ఏపీ సింప్లిఫైస్ రిమూవల్ ఆఫ్ ల్యాండ్స్ ఫ్రమ్ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్, స్ట్రెంగ్థెన్స్ ప్రాపర్టీ రైట్స్. ఇది కూడా ల్యాండ్ కి సంబంధించి ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇచ్చారు. ఇది నేను ఇవ్వడం కాదు, న్యూస్ పేపర్ లో మీరందరూ చూసింటారు. న్యూస్ పేపర్ లో కానీ న్యూస్ ఛానల్ లో కానీ వచ్చిన హెడ్లైన్స్ లో ఉండే ఐటమ్ జనరల్ గా మీరు స్కిప్ అయిపోతారు, ఎందుకంటే ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని డిస్కస్ చేస్తుంది ఏ రకంగా వాడుకోవాలి. కాబట్టి ఏపీ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్స్ ని 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉంటుందమ్మా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ లో నుంచి ఇక్కడ ల్యాండ్స్ ని దాన్ని తీసి దాన్ని సింప్లిఫై చేసి తొలగించింది. స్ట్రెంగ్థెన్స్ ప్రాపర్టీ రైట్స్, కాబట్టి నీకు ఉండేటువంటి ప్రాపర్టీ పైన నీకు ఉండేటువంటి హక్కుల్ని బలోపేతం చేస్తుంది. ఇంతకుముందేమో అవకతవకలు లేకుండా చేసి సెక్యూరిటీ ఇచ్చింది. ఇక్కడ ఏం చేస్తుంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు ల్యాండ్ ఓనర్స్, ఆ ఓనర్స్ సమస్యలను డిస్కస్ చేయబోతున్నాము. సో అలాంటివి లేకుండా గవర్నమెంట్ మీకు ఇబ్బంది పెట్టే పని లేకుండా చేయడానికి ఈరోజు కూడా ల్యాండ్ రిఫార్మ్స్ కింద ఇదంతా కూడా గవర్నెన్స్ లో మనకు వస్తుంది. యూపీఎస్సీ ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్ లో మనకు వస్తుంది యూపీఎస్సీ రాసే వాళ్ళకి, అలాగే ఏపీఎస్సీ చెప్పగలదు అన్ని రకాల ఇది పాలిటీ మనకు వస్తుంది. గవర్నెన్స్ ఇలాంటి దాన్ని ఇంక్లూడ్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ అథారిటీస్ అనేటువంటిది మేడ్ ఇట్ మ్యాండేటరీ టు ఇష్యూస్ షోకాజ్ నోటీసెస్ బిఫోర్ ఇంక్లూడింగ్ ఎనీ ల్యాండ్ ఇన్ ప్రొహిబిటెడ్ లిస్ట్. ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే
నువ్వు కొన్ని వాటిని ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా తీసుకోవాలన్నమాట. దాన్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటారు. సో అలా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూర్చున్నప్పుడు చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే నీ ప్రొహిబిటెడ్ చేయడానికి లేదు నువ్వు కొనడానికి అంటున్నారో వాళ్ళు ముందుగా షో కాజ్ నోటీస్ ద్వారా నీ ల్యాండ్ వాళ్ళకి తెలియజేయాలి. అయ్యా నీ ల్యాండ్ తీసుకెళ్ళి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెడుతున్నామో అని చెప్పాలి. ప్రొహిబిటెడ్ అంటే నిషేధం, అమ్మడానికి కొనడానికి లేదు, గవర్నమెంట్ కి పెత్తనం ఉంటుంది, పవర్ ఉంటుంది. అలాంటివి చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి చేసినప్పుడు ఏమవుతుంది, నిజమైనటువంటి వాళ్ళు కొంతమంది అన్యాయపోతున్నారు. సో అలా చేయాలంటే ముందుగా మీకు షో కాజ్ నోటీస్ ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రొవైడ్ 30 days ఫర్ అబ్జెక్షన్స్. నీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే నీకు 30 days టైం ఇస్తే ఆయన నాకు అబ్జెక్షన్ ఉంది, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టబాకండి, ఈ ల్యాండ్ హక్కుదాన్ని నేను అని చెప్పడం అవకాశం ఉంది కదా, ఆ విధంగా 30 days టైం ఇవ్వాలి. అలాగే అదనంగా 14 more days ఫర్ లీగల్ ఆర్గ్యుమెంట్స్. నువ్వేదైనా కోర్టుకు కానీ ఇతరత్ర చోట వెళ్ళాలంటే 14 రోజుల టైంని నీకు ఒక ల్యాండ్ ఓనర్ ఇస్తే నీ హక్కులు కాపాడినట్టు అవుతుంది గవర్నమెంట్. కాబట్టి గవర్నెన్స్ లోకి పాలిటీలోకి ఈ గవర్నెన్స్ లోకి ముఖ్యమైన అంశం చెప్పుకోవచ్చు. ఏపీపీఎస్సీ వాళ్ళు 100% ఇలాంటి అంశాలు వస్తాయి. మరి ఈ విధంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏ మేజర్ ఓవరాల్ ఆఫ్ సెక్షన్ 22A ల్యాండ్ రూల్స్. సెక్షన్ 22A ల్యాండ్ రూల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెక్షన్ 22A ల్యాండ్ దాంట్లో ఏమవుతున్నాయి దాన్ని ఓవరాల్ చేసింది. మరమ్మతులు ఉండాలి, రిపేర్స్ ఉండాలా, అలాంటివి మొదలుపెట్టింది. ఎలా మొదలుపెట్టింది? ఇంట్రొడ్యూసింగ్ సింప్లిఫైడ్ రూల్స్. ఇప్పుడు దాకా చాలా కాంప్లికేటెడ్ ఉంటే చాలా సింప్లిఫైడ్ గా సరళమైనటువంటి రూల్స్ ప్రవేశపెట్టింది. ఉద్దేశం ఏంటంటే ప్రొటెక్టింగ్ ల్యాండ్ ఓనర్స్ రైట్స్. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో మీ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. కాబట్టి ఇక్కడ రూల్స్ సింప్లిఫై చేసింది. అలాగే ఇంప్రూవింగ్ ట్రాన్స్పరెన్సీ. ఈ పారదర్శకతను అంటే దాంట్లో సీక్రెట్స్ ఏం లేవు, ఓపెన్ ఎవరికైనా అర్థం అవుతుంది, ఆ విధంగా ట్రాన్స్పరెన్సీని ఇంప్రూవ్ చేయాలి. అలాగే ప్రివెంటింగ్ ఆర్బిటరీ ఇంక్లూజన్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఇన్ ద రిస్ట్రిక్టెడ్ కేటగిరీ. రిస్ట్రిక్టెడ్ కేటగిరీ నిషేధించినటువంటి కేటగిరీలో ప్రైవేట్ వాళ్ళని తీసుకున్నాను గవర్నమెంట్ పెట్టేసుకుంటే ప్రైవేట్ వాడు నిజంగా హక్కుదారుడు కోల్పోతున్నాడు, హక్కులు కోల్పోతున్నాడు. సో ఇలాంటి వాటిని వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు గమనించి ఇలాంటి రూల్స్ తీసుకోవడం జరిగింది. అది ఎలా పనిచేసి చూద్దాం, హౌ ఇట్ వర్క్స్. కాబట్టి దీన్ని చేసే ముందు అసలు సెక్షన్ 22 ఏంటి, వాట్ యాక్చువల్లీ ఇట్ డస్. అసలు సెక్షన్ 22లో కదా ఇప్పుడు చెప్పింది సింప్లిఫై చేసిన రూల్స్ ని. ఆ 22 ఏం చెప్తుంది, దాంట్లో ఉండేటువంటి ఏ విధంగా పనిచేస్తుంటే మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఉందమ్మా. 1908 నోట్ దిస్ పాయింట్, బ్రిటిష్ వద్ద ఉంది. ఇక్కడ మనకు ఉండేటువంటి దాని ప్రకారంగా ఇక్కడ చూస్తే ఈ సెక్షన్ 22 రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఏమవుతుందో దాంట్లో 22 ఏ చెప్తుంటే gives the state government power to stop restriction of documents involving land that opposite to public policy. పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వానికి ఏవైతే పాలసీలు విధానాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ల్యాండ్ ఏమవుతుందో దాన్ని తీసుకెళ్లి ఈ యొక్క రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A ప్రకారంగా గవర్నమెంట్ ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపేయడానికి పవర్ ఉంది. ఎవరికి? గవర్నమెంట్. ఇది ఉండేది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అయితే ఆచరణ ఏం జరుగుతుందంటే మంచిదే, దాన్ని ఎవరంటే వాడు కాకుండా ఇతరులకు ఆ ఇబ్బంది కలగకుండా ప్రజలను రక్షించాలి కాబట్టి ఆపేయడం మంచిదే. అయితే ఇన్ ప్రాక్టీస్ ఆచరణ ఏం జరుగుతుందంటే దిస్ మీన్స్ ద సబ్ రిజిస్టర్ సాఫ్ట్వేర్ ఈస్ ప్రోగ్రామ్ టు రిజెక్ట్ ఎనీ సేల్, మార్టగేజ్ ఆర్ లీజ్. మనం డాక్యుమెంట్స్ దేనికి వెళ్తాం, సేల్ అమ్మడానికి వెళ్తాము, లీజ్ తీసుకోవడానికి అంటే మన సొంతంగా కొంతకాలం కౌలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్ లీజ్ అంటాం, అలా వెళ్ళచ్చు. లేదంటే మార్టగేజ్ ఏదైనా తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకోవచ్చు. దేన్నైనా సరే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం రిజిస్ట్రేషన్కి, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉండేటువంటి ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంటే రిజెక్ట్ చేస్తాం అంటే తెలుస్తుంది. దేని ప్రకారంగా? దీని ప్రకారంగా. కాబట్టి ఇక్కడ వాళ్ళ సర్వే నెంబర్ కొంచెం మ్యాచ్ అయిన పొరపాటున అదేం చేస్తుంది, అది ప్రొహిబిట్ చేసినట్టు కంపల్సరిగా దాన్ని పక్కన పెడుతుంది. అప్పుడు మీరు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ప్రాక్టికల్ గా మీరందరూ కూడా చిన్నవాళ్ళు కాబట్టి వయసు రీత్యా మీకు తెలియదు. కానీ ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తాడో నేను కూడా బాధించాడు నేను తిరుగుతుంటాము, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చుట్టూ తిరిగినప్పుడు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉండేటువంటి చోట కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి మీ పేరెంట్స్ అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా సేల్ కానీ మార్టిగేజ్ కానీ లేదంటే నీకు ఉండేటువంటి రిజిస్ట్రేషన్ కానీ నీకు ఉండేటువంటి లీజ్ కానీ ఇది ఇప్పుడు చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లో ఉండేటువంటి సెక్షన్ 22A అనేది ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ కొంచెం ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటే ఉంటుంది, నీ సర్వే నెంబర్ అదే ఉంది కానీ భూమి వేరే, ఇది మిస్ మ్యాచ్ అయిందని రిజెక్ట్ చేస్తామంట. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అసలు ల్యాండ్ అనేది సెక్షన్ 22A ప్రకారంగా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇది 5 కేటగిరీస్ ఉంటాయమ్మా. ఈ కేటగిరీస్ ఏంటి అని చూస్తే ఒకసారి
ఈ కేటగిరీ అసైన్డ్ ల్యాండ్స్ మీరు ఉంటారు. మీ పేరెంట్స్ కూడా చాలా మందికి అసైన్డ్ ల్యాండ్స్ ఉండొచ్చు. అసలు అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంటంటే 22A(1) ప్రకారంగా ల్యాండ్ గివెన్ టు ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్. అంటే భూమి లేని వాడికి గవర్నమెంట్ ఇస్తుంది కదా, మీరు 2 ఎకరాలు ఇస్తున్నాం 1 ఎకరా ఇస్తాం చదువుతుంటారు పేపర్లో. ఎస్, దాన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ అని పేరుతో పిలుస్తాం కేటగిరీ. ఎందుకంటే ఇది ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్. ఎవరైతే భూమి లేనటువంటి పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫార్మింగ్ వ్యవసాయం చేయడానికి, హౌసింగ్ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి 1977 అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ అనేది ఉంది. 1977 అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ అని, దాని ప్రకారంగా జనరల్ గా నాట్ ట్రాన్స్ఫరబుల్, నీకు ల్యాండ్ ఇచ్చింది నీకు వ్యవసాయం చేసుకోవడానికి, నీకు ల్యాండ్ ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి, దీన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి నీకు కానీ వాడుకోవచ్చు అనే పేరుతో ఇచ్చేటువంటిదని అసైన్మెంట్ ల్యాండ్స్ అంటారు. కాబట్టి మీకు చాలా మంది ఇళ్లలో కూడా మీకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి తెలుసు, ఆ విషయం నాకు మీ పేరెంట్స్ చెప్తారు. ఇది మరి ఈ 22A కేటగిరీలో మరి ఇంకో కేటగిరీ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారు. గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ప్రాపర్టీ డైరెక్ట్లీ ఓన్ బై ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యక్షంగా డైరెక్ట్ గా హక్కులు కలిగిందని మనం ఏమంటామంటే గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వ భూమి అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ప్రైవేటైజేషన్ బాట్ అవుట్ తెలిసిన విషయం. ప్రభుత్వం ప్రైవేట్ తీసుకుంటాడు, అది తీసుకోడు. మరి థర్డ్ వన్ ఏంటంటే ఎండోమెంట్ ఆర్ వక్ఫ్ ప్రాపర్టీస్. ఎండోమెంట్ అంటే హిందూ సంబంధించినటువంటి ఎండోమెంట్ అంటాము దేవాదాయ శాఖని, అలాగే ఇస్లామిక్ సంబంధించిన వక్ఫ్ అంటారు. సో ఇలాంటి వాటిని, ఇది మతపరమైన రిలీజియస్ కాబట్టి వీటి కాదు వచ్చేకాడికి ఈ రిలీజియస్ కావచ్చు, చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, మతపరమైనది కావచ్చు, దాతృత్వం చారిటబుల్ సేవ చేస్తున్నారు అలాంటివి కావచ్చు, అలాగే వక్ఫ్ బోర్డు కావచ్చు, వీటిల్లో ఉండే వాటిని సేల్ ఆర్ లాంగ్ టర్మ్ లీజ్ నీడ్స్ స్టాట్యూటరీ అప్రూవల్. ఎందుకంటే రేపు వివాదాలు అవుతాయి, మతపరమైన చిక్కులు ఉన్నాయి, రిలీజియస్ సెన్సిటివ్ ఇష్యూ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా స్టాట్యూటరీ అప్రూవల్ అంటే ఎవరైతే దానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో అలాంటి వాళ్ళు చట్టబద్ధంగా ఒక లాంగ్ టర్మ్ లీజ్ ఇవ్వాలా కానీ సేల్ ఇవ్వాలా కానీ ఖచ్చితంగా పవర్ కల్పించేదే 22(3). మరి ఫోర్త్ వన్ ఏంటంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ అంటాం. సర్ప్లస్ ల్యాండ్స్ అంటే మీకు ఉండేదానికి ఎక్కువ సర్ప్లస్ అంటాం. కాబట్టి ల్యాండ్ డిక్లేర్డ్ సర్ప్లస్ అండర్ ద ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్. మీరందరూ కూడా ఆంథ్రోపాలజీ చదువుతారు, ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణ అనేసి, సో విద్యుమాలయం చదువుతారు. సో ఆ విధంగా చూసినప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ ఈ యొక్క భూ సంస్కరణ ప్రకారం ఒక్కొక్కటి వేల భూములు 100 ఎకరాలు ఎందుకు మీకు అనే దాంతో ల్యాండ్ సీలింగ్ ఉంది, ఎంత ఉండొచ్చు అనేసి. సో దాని ప్రకారంగా ఈ మార్కెట్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఇంత భూమి కంటే దాన్ని దాటిన తర్వాత అది ఈర్ మార్క్ చేశారు కాబట్టి అది సర్ప్లస్ ఉంది. నీకు ఎంత కావాలి ఒక కుటుంబానికి అంతే ఉంటుంది ఆస్తి, అంతకంటే ఎక్కువ దాన్ని సర్ప్లస్ అంటారు. సో వినోభమే భూదానం గురించి చదువుతారో మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ ల్యాండ్ వేరే వాళ్ళ చేతులు ఎందుకు ఉండాలి, అందరికీ హక్కులు ఉండాలి, దాన్ని గవర్నమెంట్ వివాదం చేసుకుని మళ్ళీ దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, పంపిణీ చేస్తుంది. సో ఇలాంటి వాటిని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ నోటిఫైడ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. అక్కడ ఎవరిది కాదు కానీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంది. ఎందువల్ల అంటే ఇక ప్రాపర్టీ వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రజలకు సచిన కోర్టు అటాచ్డ్ ల్యాండ్. కొన్ని సందర్భాల్లో కొన్ని నేరాలను చూస్తుంటాం, ఎవరన్నా ముఖ్యంగా పొలిటికల్ వాటిలో చూస్తుంటాం, వాళ్ళు ఏదో నేరాలు చేసినప్పుడు ల్యాండ్ అటాచ్ చేసింది అంటాం. అటాచ్ అయిన కోర్టు యొక్క దాంట్లో వచ్చి మళ్ళీ ఎంత క్లియర్ అయిన తర్వాత ఇస్తుంది. సో కాబట్టి కోర్టు అటాచ్డ్ ల్యాండ్ కావచ్చు, కాబట్టి ఇక్కడ ఫార్మల్ గా గెజెట్ నోటిఫికేషన్ కావాలి. ఇలాంటి వాటి నోటిఫైడ్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ అని పేరుతుంటారు. సో ఇవన్నీ కలిపి ఎక్కడ ఉందన్నా సెక్షన్ 22A(1) కింద ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం చేసింది ఏంటంటే ఇలాంటి వాటిల్లో నిజమైనట్టు ఉండొచ్చు కానీ తెలియకుండా నిజమైనటువంటి ఓనర్స్ నష్టపోయే పరిస్థితి, సేల్ ఇవ్వలేడు, లీజ్ ఇవ్వలేడు, ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కష్టాలు ఎక్కువైపోయినప్పుడు. అక్కడేమో రిజిస్టర్ ఆఫీస్ తిరగాలి, రకరకాల మాటలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో సింప్లిఫై చేసింది కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ లోకి ఇది కూడా ఒక అంశం కింద మాట్లాడుకోవచ్చు. ఈ రోజు 2 అంశాలు ల్యాండ్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు మనం హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్ని చూసాం, ఆ విషయాలు మాట్లాడాం. మరి థర్డ్ వన్ వచ్చేకాడికి మీకు అందరికి కూడా బాగా ఇంట్రెస్ట్ అయితే తెలుసు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్. ఎందుకంటే సైన్స్ అనేది ఆర్ట్స్ వాళ్ళకి కష్టంగానే కానీ ఇష్టంగానే ఉంటుంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయం ఇది కొంచెం లేట్గా ఇచ్చినప్పటికీ ఇంపార్టెంట్ ఐటమ్ మిస్కేప్ అయింది కాబట్టి మన టైం సరిపోక ఈ రోజు మాట్లాడుతున్నాం. ఇండియా ఇనిషియేటెడ్ ద ఎయిర్షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్, దాన్ని ఏఎస్ హ్యాప్స్ అని పేరుతో పిలుస్తాం. ఈ ప్రోగ్రామ్ ని భారతదేశం ప్రారంభించింది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి వస్తుంది, ఇంటర్నల్ సెక్యూరిటీకి వస్తుంది, డిఫెన్స్కి వస్తుంది, అన్ని రకాలు వచ్చేదని ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాం. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బ్రాడ్ కేటగిరీలో డిఫెన్స్ కూడా ఉంది, మనకి రక్షణ రంగానికి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత కూడా ఉంది. సో ప్రిలిమ్స్ కి, మెయిన్స్ కి, ఎంసీక్యూకి, మెయిన్స్ అన్ని విషయాలకి మనకు వచ్చేటన్ని మీకు ఇంక్లూడ్ చేసుకోవడానికి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అసలు మొట్టమొదటి అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి ఒకసారి.
ఏఎస్ హ్యాప్స్ అన్న. ఏఎస్ అంటే ఎయిర్ షిప్, ఏఎస్ ఎయిర్ షిప్, హెచ్ఎఫ్ఎస్ హ్యాప్స్ అంటే ఇక్కడ హై ఆల్టిట్యూడ్, పి అంటే సూడో శాటిలైట్. శాటిలైట్ అంటే ఉపగ్రహాలు, ఏదైనా ఒక రాకెట్ ద్వారా మనం వెళ్ళి పైకి పంపించే ఉపగ్రహాన్ని శాటిలైట్ అని తెలిసిన విషయం. మరి సూడో శాటిలైట్, సూడో అంటే ఏంటి? ఫాల్స్. ఇట్స్ నాట్ ఏ శాటిలైట్ బట్ ఇట్ యాక్ట్స్ లైక్ శాటిలైట్. అదే పేరు ఉంది. శాటిలైట్ ఉపగ్రహము రాకెట్ ద్వారా పంపిస్తున్నాము తెలిసింది మీకు. ఇది సూడో శాటిలైట్ అంటున్నా. సూడో అంటే ఫాల్స్, అంటే రాకెట్ శాటిలైట్ కాదు బట్ శాటిలైట్ లాంటి పని చేస్తుంది. కాబట్టి భారతదేశం దేని మీద ఏం పెట్టుకుందంటే ఎయిర్ షిప్ బేస్. ఎయిర్ షిప్ బేస్ అంటే మన ఏరోప్లేన్స్ లాంటివి, వాటి ఆధారంగా వెళ్ళేటువంటి శాటిలైట్ కాకుండా శాటిలైట్ లాగా పనిచేసే అంత ఎత్తులో తీసుకెళ్లేటువంటి ఒక రకమైనటువంటి హై ఆల్టిట్యూడ్ లో పనిచేసే ప్రోగ్రామ్ ని ఇనిషియేటివ్ అభివృద్ధి దాన్ని రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి ఏమిటంటే డెవలపింగ్ ఇండిజినస్ స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్. కాబట్టి మీకు తెలుసు, మీకు మనము ఆల్రెడీ జియోగ్రఫీ చదువుకుంటారు మీరు. ఇక్కడ ఒకసారి మీకు చదవని చూస్తున్నాం. ఇది మన ఎర్త్ ఉంది. ఈ ఎర్త్ ఇక్కడ బెలూన్స్ వదిలాం. దాని తర్వాత ఏముంది? ట్రోపోస్ఫియర్ అంటున్నాం. ఇక్కడ తెలుసు మీకు ప్లేన్స్ ఇవన్నీ వెళ్తున్నాయి. ఈ ట్రోపోస్ఫియర్ తర్వాత ఏముంది? స్ట్రాటోస్ఫియర్. తర్వాత ఓజోన్ లేయర్ ఉంది మీకు. దాని తర్వాత మీజోస్ఫియర్ ఉంది, థర్మోస్ఫియర్ ఉంది, ఎక్సోస్ఫియర్. ఈ విధంగా మన చుట్టూ ఎర్త్ ఉండేటువంటి లేయర్స్ అని మీకు తెలిసిందే, జియోగ్రఫీలో అన్ని చదివారు. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది స్ట్రాటోస్ఫియర్ అంటే ఈ ఎర్త్ తర్వాత ఉండేటువంటి సెకండ్ లోయెస్ట్ దాన్ని స్ట్రాటా అంటే లేయర్, స్ట్రాటోస్ఫియర్. కాబట్టి ఈ స్ఫియర్ అంటే సర్కిల్ ఉంది, గోళం. కాబట్టి స్ట్రాటా పొర. ఈ పొరలుగా లేయర్ ఉంది, రెండో లేయర్ కదా లోయెస్ట్ పైన తీసుకున్నప్పుడు ఈ ఎర్త్ కాడి నుంచి ఉండే సెకండ్ లోయెస్ట్ లేయర్ ని స్ట్రాటోస్ఫియర్ అని పేరుతో పిలుస్తున్నాం. ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఇక్కడ మామూలుగా ఏరోప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ ట్రోపోస్ఫియర్ ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్ళి ఇవి ఉన్నాయి. మనకి ఇక్కడ శాటిలైట్స్ ఏడు ఉన్నాయి. ఇక్కడ స్ట్రాటోస్ఫియర్ లో సూడో శాటిలైట్, శాటిలైట్ లాగా కాదు, డ్రోన్ కంటే ఎక్కువ, శాటిలైట్ కంటే తక్కువ అని చెప్పొచ్చు మనం. సో ఆ విధంగా ఉండేటువంటి ఒక సూడో శాటిలైట్ ని ఈ రోజు మనము ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, చూడండి ఒకసారి. ఎయిర్ షిప్ బేస్డ్ అంటే చూడడానికి ఇది ఇలా ఉంది, ఇక్కడ పైన ఉంది అనమాట. అదే ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఇలా చూడండి, ఇక్కడ చూడండి. ఇది లోపల స్ట్రక్చర్. ఇది పేలోడ్, ఇక్కడ బ్యాటరీ. ఇది సెమీ రిజిడ్ స్ట్రక్చర్ అంటాము. సెమీ రిజిడ్ అంటే మరి ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థిన్ ఫిల్మ్ సోలార్ జనరేటర్. ఈ బ్యాటరీ అనేది ఇక్కడ తయారు చేసుకుంటుంది డే టైం లో, ఈ చేసుకుని నైట్ వచ్చి ఇక్కడ పనిచేస్తుంది, దీని ద్వారా పనిచేస్తుంది. అంటే డే అండ్ నైట్ పనిచేస్తుంది అన్నమాట. దానికి కావాల్సినటువంటి ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీని డే టైము ఈ థిన్ ఫిల్మ్ సోలార్ జనరేటర్ తయారు చేసుకుంటుంది. మరి నైట్ టైం ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేసుకుంటుంది? ఆ మిగిలిన ఇక్కడ బ్యాటరీ పెట్టి ఇది పనిచేస్తుంది అన్నమాట. అంటే డే అండ్ నైట్ గా పనిచేస్తుంది. పేలోడ్ ఇక్కడ ఏమవుతుంది, దీని ద్వారా పేలోడ్ పంపించుకోవచ్చు. సో ఆ విధంగా గింబాల్ స్టెమ్ ప్రొపైలర్ ద్వారా పనిచేస్తుంది. ఈ విధంగా సెమీ రిజిడ్ స్ట్రక్చర్. ఇలాంటి ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఐటమ్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఎలా పనిచేస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్ అనేది ఎవరి వారి పర్మిషన్ అంటే క్లియర్డ్ బై ద డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. కాబట్టి మనకి రక్షణ రంగానికి కావాల్సినటువంటి, డిఫెన్స్ కావాల్సినటువంటి, అది నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా ఆర్మీ కావచ్చు, వాటికి ఏమన్నా ఎక్విప్మెంట్ ని ప్రొక్యూర్ చేయాలంటే రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు. మరి దాంట్లో చూస్తే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటారు. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అక్విజిషన్ సంపద తీసుకోవడం. కాబట్టి రక్షణ రంగానికి ఏం కావాలి, ఏం నీడ్స్ ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీ ఉందా, రేట్ ఎంత, ఎక్కడ తీసుకుంటాం, దానికి ఉండేటువంటి మన సాంకేతిక పరిజ్ఞానం అందుతుందా లేదా నీకు, ఇన్ని రకాలు చూసి ఒక నిపుణులైన పర్యవేక్షణలో జరిగేది ఈ కౌన్సిల్. కాబట్టి దీంట్లో ఈ డిఫెన్స్ అక్విజిషన్ క్లియర్ చేసిన థియరీస్ ఇప్పుడు ఈ సంవత్సరం అలియర్లో ఇచ్చింది. డిజైన్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద డ్రోన్స్ అండ్ శాటిలైట్స్. ఇప్పుడు చెప్పాను, ఇది డ్రోన్ కంటే ఎక్కువ, శాటిలైట్ తక్కువ. కాబట్టి డ్రోన్స్ కి శాటిలైట్స్ కి మధ్య ఉండేటువంటి ఇక దాని గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం కోసంగా ఆయా మీరు ఏఎస్ యాప్స్ అని తీసుకోవచ్చు అంటూ మనకి డిఫెన్స్ అక్విజిషన్ కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అప్రూవల్. మరి ఎంత ఇచ్చిందంటే గవర్నమెంట్ ఫండింగ్ 70% ఇచ్చింది. డెవలప్మెంట్ కాస్ట్ ఏదన్నా మనం స్టార్ట్ చేయాలంటే ముందు ప్రారంభ పెట్టుబడి అవుట్లే అంటారు. కాబట్టి ఇంత అవుట్లేని 70% ఏమవుతుందో ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇండియా అనేటువంటి ఈ రోజు చెప్పాలంటే ఒక ఈ డైరెక్టరేట్ ఆపరేషన్ రిమోట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి దాంట్లో ఈ పర్యవేక్షణలో ఇప్పుడు చెప్పినటువంటి ఏఎస్ హ్యాప్స్ అనే దానికి అప్రూవల్ ఇనిషియేటివ్ ప్రారంభించింది. కాబట్టి అప్రూవల్ దొరికింది. కాబట్టి ఈ ఐటమ్ డిస్కస్ చేస్తున్నాం. మరి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఎయిర్ షిప్స్ అనేటువంటి ఇవి ఎలా ఎక్విప్మెంట్ తో ఉంటాయంటే రాడార్స్ ఉంటాయి, ఆప్టికల్ డివైసెస్ ఉంటాయి, అలాగే పొటెన్షియల్లీ ఇండిజినస్ సెన్సార్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాడార్స్ ఉన్నాయి. వీటిలో దానికి ముట్టిగా మొక్కలేదని కావాల్సిన రాడార్ అక్కడి నుంచి నీకు ఏమొస్తున్నాయి, ఎలా వస్తుంది పసిగడుతున్నాయి. ఎస్, ఆప్టికల్ డివైసెస్
అక్కడి నుంచి నిఘా నేత్రాలుగా నీకు అక్కడి నుంచి గమనిస్తాయి ఏ రకమైన శత్రువుని గమనించుకుంటాయి. అలాగే పొటెన్షియల్ ఇండిజినస్ సెన్సార్స్ ఉన్నాయి. ఇండిజినస్ అంటే స్థానికంగా లోకల్ గా తయారు చేసినటువంటి టెక్నాలజీ పనిచేసే సెన్సార్స్ ఉన్నాయి. ఇవన్నీ యొక్క ఉద్దేశం ఏంటంటే లాంగ్ రేంజ్ సర్వేలెన్స్. సర్వేలెన్స్ అంటే ఏంటి? యూఆర్ అండర్ సిసి సర్వేలెన్స్ పెడుతుంటారు. ఎస్ అంటే క్లోజ్ సర్కిల్. ఇక్కడ కూడా సర్వేలెన్స్ అంటే నిఘాలో ఉండవు అని. కాబట్టి ఇక్కడ లాంగ్ రేంజ్ చాలా పై నుంచి చూడడం వల్ల ఎక్కువ రేంజ్ నీ శత్రువుల యొక్క కదలికలో వాటిని పర్యవేక్షించుకోవడానికి నేను గమకం పే చేయకుండా డ్రోన్ పోతే పే చేస్తాం కదా మనం కూడా. సో ఇలాంటి అవకాశాలు లేకుండా మరీ శాటిలైట్ అనుకో అది సమర్థవంతంగా పనిచేయలేదు. కాబట్టి డ్రోన్స్ కంటే ఎక్కువ శాటిలైట్ కంటే తక్కువ ఉండేటది ఏఎస్ యాప్స్ అర్థమైంది మీకు. సో ఈ విధంగా పనిచేస్తుంది. కాబట్టి నో ఇండియన్ ప్రైవేట్ కంపెనీ హాస్ యెట్ డెమాన్స్ట్రేట్ సచ్ టెక్నాలజీ. నిజానికి భారతదేశంలోని ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇలాంటి టెక్నాలజీని చెప్పకముందే మనకు డిఆర్డిఓ ఉంది. డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి రక్షణ రంగానికి సంబంధించినటువంటి రీసెర్చ్ పరిశోధన కావచ్చు, డెవలప్మెంట్ అభివృద్ధి సంబంధించిన సంస్థనే డిఆర్డిఓ అంటాము. యూపీఎస్సీ సిలబస్ లో, ఏపీపీఎస్సీ సిలబస్ లో డైరెక్ట్ గా డిఆర్డిఓ గురించి మీకు చదవాలి. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇది ఆల్రెడీ ట్రయల్స్ చేసింది. ఒక దాన్ని ప్రయోగించి ట్రయల్స్ చేస్తాం. ఆ విధంగా చూసినప్పుడు అది యాక్చువల్ గా మే 25th లో మనకు లాస్ట్ ఇయర్ ఎయిర్ షిప్ మనని 17 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్ పంపగలిగింది. ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్ పంపించింది. అంటే ఒక స్టాటస్ పి ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ పెట్టుకుంటాము. ఒక 17 కిలోమీటర్స్ ఎత్తు పంపించి ఎలా పనిచేస్తుంది ఏ రకమని ఎక్స్పెరిమెంట్ రేస్ ని ఆల్రెడీ మన డిఆర్డిఓ మధ్యప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. సరే సార్ ఇండియా గురించి చెప్తున్నారు, అసలు ఏంటి సార్ దాని సిగ్నిఫికెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రముఖ దేశాలు దీని గురించి ఏమేమి చేస్తుందో తెలిస్తే మనం చేసిన గొప్పదని తెలుస్తుంది. కంపారిజన్ కావాలి కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రయత్నాలు ఎవరు చేశారు, ఎంతవరకు సక్సెస్ చూస్తే స్ట్రాటోస్ఫియర్ ఎయిర్ షిప్ డెవలప్మెంట్ అనేది ఫేస్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అండ్ హై కాస్ట్. ఈ సమస్య ఇది ఆషామాషిగా కూర్చొని మనం బుక్స్ చదివితే ఈజీగా ఉండదు, ఉంటే అన్ని చేసుకుంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది పంపాలంటే. రెండు ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి, అంత సులభంగా పంపలేరు అన్నమాట. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కోరుకుంది డ్రోన్స్ పంపిస్తే పే చేస్తారు, కూల్చేస్తారు. మరి శాటిలైట్ మధ్యలో రాదు రెజల్యూషన్. మరి మధ్యలో ఉండే స్టాండ్ అందరికి ఉంది, ఎందుకు పంపలేకపోయినా అంటే ఇంజనీరింగ్ ఛాలెంజ్ తో పాటుగా హై కాస్ట్ అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో అద్భుతమైన ప్రగతి సాధించి అర్థమవుతుంది మీకు. ఎలా అంటే ఉదాహరణకి యూరోప్ తీసుకున్నామా. యూరోప్ అనేది యూరో హ్యాప్స్ అని పంపించింది ప్రాజెక్ట్. మన ఏఎస్ యాప్స్ అంటున్నాం కదా, హ్యాప్స్ అంటే అర్థమైంది. హెచ్సి అంటే హై ఆల్టిట్యూడ్, ఆల్టిట్యూడ్ ఎక్కువ అన్నమాట. హై ఆల్టిట్యూడ్ లో మనకు ఉండేటువంటి సూడో శాటిలైట్, సూడో అంటే శాటిలైట్ కాదు, అబద్ధం శాటిలైట్ లాగా పనిచేస్తుందన్నమాట. దాన్ని పిఎస్ అంటాం, సూడో శాటిలైట్. అది ఏఎస్ అంటే ఎయిర్ షిప్ అని. కాబట్టి యూరోప్ ఏం చేస్తుంటే యూరో హ్యాప్స్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. అక్కడంటే చార్ల్స్ అలీనా అనేటువంటి దాంతో కలిపి ఈ రకమైన స్టాటో బస్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. అయితే అది ఎప్పుడు వస్తుంది సార్? 2030కి వస్తుంది. మరి ఏ ఇయర్లో ఉన్నాం? 2026 లో ఉన్నాం. అప్పుడు ఇండియా సక్సెస్ అంటే లేనట. ఎస్, మేరా భారత్ మహాన్ అని ఇప్పుడు లాస్ట్ లో కొడతా సెల్యూట్ ఎందుకు. కాబట్టి ఈరోజు చూస్తే అలాగే యునైటెడ్ స్టేట్స్ పెద్దన్న, ప్రపంచానంతా పెద్దగా బెదిరించేటువంటి పెద్దన్న యుఎస్ఏ. అంటే యుఎస్ఏ పరిస్థితి ఎలా ఉందంటే ఇది కూడా ఈ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ షిప్ ని చేసింది. అయితే నో ఆపరేషన్ సిస్టమ్ సర్వీస్ చేసింది, కానీ ఈ రోజు కూడా ఆపరేషన్ గా పనిచేసేది లేవు. కాబట్టి అటు చెప్పాలంటే యూరోప్, ఇక్కడ చూసేటువంటి యునైటెడ్ స్టేట్స్ అడ్వాన్స్ ఉండే కంట్రీస్ కనిపిస్తాం. మరి పక్కల బలిలాగా ఎవరుంటారు మనకి? పాకిస్తాన్ ఏం చేయలేదు, చైనా ఉంది. ఆ చైనా కదా చూద్దాం. ఈ చైనా ప్రోగ్రామ్ కూడా ఉంది. అయితే చైనా మనం తక్కువ చేయడం లేదు, ఇది సీక్రెట్ చేస్తుంది. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఐఎన్ కర్టెన్స్ అంటాం. అక్కడ జరిగేది చీమ చిట్టుకుమన్నా బయటకు వస్తాయి మనకి, అక్కడ ఏం జరిగినా బయట. మరి అలాంటి పరిస్థితులు అక్కడైతే ఖచ్చితంగా ఉంది, మనకు తెలియడం ఉండాలి. హైలీ యాక్టివ్ ఉంది. కాబట్టి హై ఆల్టిట్యూడ్ బెలూన్స్ అనేది ఆల్రెడీ అబ్జర్వ్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా హై ఆల్టిట్యూడ్ లో బెలూన్స్ ఎగరడం మనం గమనించాము. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో కూడా చైనా పంపించిన బెలూన్స్ రావడం, కూల్చేయడం మనకి తెలిసిందే. ఎందుకంటే గమనించుకోవడం మనం పైనుంచి, ఆ పైనుంచి నిఘా కెమెరాల ద్వారా ఇక్కడ అన్ని గమనిస్తారు అన్నమాట. సో ఇలాంటి పరిస్థితి చైనాకు ఉంది. అలాంటి బెలూనే ఒక బెలూన్ మనము ఎక్కడంటే యునైటెడ్ స్టేట్స్ లో కూడా 20 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు అది మిలిటరీ ఆపరేషన్స్ కి పనిచేస్తుందని చెప్పేసి కూల్చేయడం జరిగింది. ఇది చైనా. అంటే చైనా యాక్టివిటీ ఉంది, దాని గురించి పూర్తిగా తెలియదు, సీక్రెట్ ఉన్నప్పటికీ చైనా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉండేటువంటి రీసెంట్ రిపోర్ట్ చూస్తే ఏఎస్ హ్యాప్స్ ప్లాట్ఫామ్స్ అనేటువంటిది ఏదైతే ఇండియా చేసిందో ఇది పవర్డ్ బై సోలార్ ప్యానల్స్ డ్యూరింగ్ డే టైం. ఇప్పుడే చెప్పాను నేను. అంటే ఎలా పనిచేస్తుంది అంటే ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అవే, అక్కడ పనిచేయించడం ఆషామాషి కాదు. కాబట్టి ఈ రోజు
డే టైంలో ఏమో సోలార్ ప్యానల్స్ పనిచేస్తుంది, నైట్ టైం ఏమో బ్యాటరీస్ తో పనిచేస్తుంది. ఆ విధంగా ఎండ్యూరెన్స్ ఆఫ్ మంత్స్ ఆర్ ఈవెన్ ఇయర్స్, నెలలు కాదు సంవత్సరాల పాటు పనిచేస్తుంది ఏఎస్ యాప్స్. సో దాని యొక్క ఉపయోగం నాకు అర్థమైంది. కాబట్టి అన్లైక్ శాటిలైట్స్, అదే శాటిలైట్స్ లా కాకుండా వాటికి ఏం కావాలి, కాస్ట్ లాంచ్ చేసి ఒక శాటిలైట్ పంపాలంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అలాగే ఫిక్స్డ్ ఆర్బిట్స్ లో మాత్రమే శాటిలైట్స్ పనిచేస్తాయి. అయితే ఈ ఎయిర్ షిప్స్ అనేటువంటి రీడిప్లాయబిలిటీ ఉంటుంది. డిప్లాయ్ అంటే మోహరించడం, రీడిప్లాయ్మెంట్ ఒకదాని ప్రయోగించి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ చేసుకోవచ్చు. సో అందువల్ల ఏమవుతుంది, ఖర్చు తగ్గిపోతుంది. అలాగే ఈజియర్ మెయింటెనెన్స్, వాటి మెయింటెనెన్స్ కూడా పెద్ద ఖర్చు ఉండదు. అలాగే హై రెజల్యూషన్ ఇమేజరీ ఫ్రమ్ లోయర్ ఆల్టిట్యూడ్, ఇక్కడ మనము మరీ శాటిలైట్ ఎత్తు పంపకుండా మరి కొంచెం తక్కువ ఎత్తున ఉంటాయి కాబట్టి ఈ రెజల్యూషన్ బాగుంటుంది, ఇమేజెస్ ఫోటోలు అని నీట్గా వస్తాయి. సో అందువల్ల ఇవి పర్సిస్టెంట్ వాచ్ ఓవర్ ఇండియాస్ బోర్డర్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. అటు చైనా ఇటు పాకిస్తాన్ రెండు పక్కల రెండు శత్రు దేశాలు ఉంటాయి, మనకి రెండు యుద్ధాలు చేస్తాము. ఈ రెండింటికి సంబంధించి మన ఇండియన్ బార్డర్స్ ఏమవుతున్నారో ఈ అదే కాకుండా మ్యారిటైమ్ డొమైన్స్, మనకు చాలా పెద్ద కోస్టల్ లైన్ జియోగ్రఫీ చదివారు. సో ఇలాంటప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఇప్పుడు మనం పంపించినటువంటి ఏఎస్ యాప్స్ అనేది ఎంత కీలకమైందో అర్థమైంటుంది మీకు. వేరే అంత పెద్ద దేశాలు కూడా ఈ యొక్క ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ని ఈ రోజు భారతదేశం అద్భుతమైన ప్రగతితో ముందుకెళ్తుంది. చాలా అవసరం ఇది. ముఖ్యంగా ఇండియా చైనా రిలేషన్స్ లో మనం చూస్తున్నాం, ఇండో పాక్ రిలేషన్ చూస్తున్నాం. కాబట్టి ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి, ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత కూడా దీంట్లో మనకి. సో అనేక విషయాలు కలిసినటువంటి రైటింగ్ కింద దీన్ని కరెంట్ అఫైర్స్ లో మీరు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేమా? రైట్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని మనం చూస్తున్నాం. ఆ అంశం ఏంటంటే ధ్రువ స్పేస్ సెక్యూర్డ్ 60 crores ఫ్రమ్ ద అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. సార్ వెంచర్స్ అంటే మేము ఈ ల్యాండ్స్ చూసాము, ఆ వెంచర్ ఈ వెంచర్ కాదమ్మా. ఇక్కడ అంతరిక్ష వెంచర్ అంటే అంతరిక్షంలో వెంచర్ అంటే అడిగి ల్యాండ్ చేస్తాం అనుకోబాకండి, ఫ్యూచర్ ఇంగ్లీష్ చేసేవాళ్ళు వీళ్ళు. అది కాదు, అంతరిక్షంలోకి ఒక రాకెట్స్ కానీ శాటిలైట్స్ కానీ ఇలాంటి పంపాలంటే మనం ఎందుకు చేయకూడదని స్టార్ట్అప్ కంపెనీస్ తయారైనాయి. అలాంటివి చూసాం, అద్భుతమైనటువంటి దాన్ని విక్రమ్ మనం చూసాం. ఒక మనం చూస్తే ఎంత ప్రతిభ చూడండి, ఇలాంటి ఏజ్ గ్రూప్ లో ఉండేవాళ్ళు తిరగేసి పంపించేశారు. సో కాబట్టి ఈ రోజు భారతదేశము అన్ని రంగాల్లో డిఫెన్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, అన్నిట్లో స్టార్ట్అప్ కంపెనీస్ అంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ అంతరిక్ష వెంచర్ అనేటువంటిది, అది ఎవరైతే నువ్వు ఔత్సాహిక పారిశ్రామిక స్టార్ట్అప్ కంపెనీ ఉన్నావు, నీ పెట్టుబడి డబ్బుల్లో దగ్గర మేము వస్తాను, నువ్వు మేము పెట్టుబడి పెడతామని చెప్తుంది. అలాగే మనం పంపించాం మనం అర్థమైందా. సో అలాంటి కంపెనీని మనం ఏమన్నామంటే ఏవిసిఎఫ్ అంటున్నాం, అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. అంటే వీళ్ళు పెట్టుబడి పెడతారు, ప్రైవేట్ కంపెనీ, అది ప్రభుత్వ రంగాన్ని పెడుతుంది, ప్రైవేట్ పెడుతుంది, పబ్లిక్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు, పంపించి ఒక్కొక్క రంగంలో పెడుతుంది. దాంట్లో ఉండేటువంటి ఒక రంగమే అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఏవిసిఎఫ్ అనే పేరుతో షార్ట్ కట్ లో పిలుస్తాం. ఓకే రైట్. స్పేస్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ ధ్రువ స్పేస్ హ్యాస్ సెక్యూర్డ్ 60 crore ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏవిసిఎఫ్. కాబట్టి ఈ రోజు స్పేస్ ఇంజనీరింగ్, కాబట్టి అన్ని రంగాల ఇంజనీరింగ్ ఉంది, స్పేస్ కి సంబంధించి అంతరిక్షానికి సంబంధించి ఇంజనీరింగ్ ఉంటే దాంట్లో ఈ ధ్రువ స్పేస్ అనేది ఒక ప్రైవేట్ ఏజెన్సీ. దీనికి వీళ్ళు పెట్టుబడి పెట్టారు. ఎవరు పెట్టుబడి పెట్టారు? ఈ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనే వాళ్ళు ఈ యొక్క స్టార్ట్అప్ కంపెనీ అయినటువంటి ధ్రువ స్పేస్ కి వాళ్ళు శాటిలైట్ తయారు చేస్తారా, రాకెట్ తయారు చేస్తారా, ఇంకోటి చేస్తారు, స్పేస్ కి సంబంధించిన సొల్యూషన్స్ అనమాట. సో అలాంటి వాళ్ళకి పెట్టుబడి కావాలి కదా, ఇన్వెస్ట్మెంట్ చేసింది వీళ్ళు ఏవిసిఎఫ్, అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. మరి దీనికి సంబంధించి ఇట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ. ఇంతకు చెప్పాను నేను, ఏదైనా సరే ఫస్ట్ వస్తే దాని ఎగ్జామినేషన్ మీకు రావడం అవకాశం ఉంటుంది, ఇలాంటి గుర్తుపెట్టుకోమన్నా. కానీ ఫస్ట్ కంపెనీ దేనికి? టు రిసీవ్ ఫండింగ్ ఫ్రమ్ ద డెడికేటెడ్ స్పేస్ టెక్ ఫండ్ anchored by IN Space, ఇండియన్ నేషనల్ తెలుసు మీకు స్పేస్ ప్రోగ్రామ్ సెంటర్. కాబట్టి మేనేజ్డ్ బై సిడ్బీ వెంచర్ క్యాపిటల్. కాబట్టి ఈ రోజు ఇన్ స్పేస్ అనేటువంటి దాని ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిడ్బీ వెంచర్ క్యాపిటల్ అనేటువంటి ఏమవుతుందో దాని కింద ఉండేటువంటి అనేకమైనటువంటి ఫండింగ్ ఉంటే దాంట్లో ఉంటే అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఈ అంతరిక్ష ఫండ్ క్యాపిటల్ ఫండ్ ఏం చేసిందంటే ధ్రువ స్పేస్ అనేటువంటి స్టార్ట్అప్ కంపెనీకి 60 crores ఇవ్వడం జరిగింది. ఇది విషయం. ఇక్కడ మొట్టమొదటి సిడ్బీ అంటే ఏంటి అని ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ అనే పేరుతో పిలుస్తారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బీ గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే ఇది ఇప్పుడు ధ్రువ అనేటువంటి కంపెనీకి ఏం చేస్తుంది సిడ్బీ, దీని ఆధ్వర్యంలో
ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఇక్కడ మనకి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ధృవ ఏం చేస్తుంది? ఒక స్టార్ట్అప్ కంపెనీ. ధృవ ఏం చేస్తుందంటే ఒక శాటిలైట్ కావచ్చు, రాకెట్ కావచ్చు, మనం చూసాం విక్రమ్ దానికి ఏరోస్పేస్, అలాంటిది ఇక్కడ ఈ స్కై రూట్ కంపెనీ లాగే ఇది కూడా పనిచేస్తుంది అన్నమాట. దీనికి డబ్బులు ఇచ్చింది, అది మీరు చేయండి, మేము ప్రోత్సహిస్తాము అని చెప్పింది అనమాట. ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు చెప్పినటువంటి ఈ సిడ్బీ వెంచర్ క్యాపిటల్ యొక్క మేనేజర్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఏబిసిఎఫ్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని పనిచేసింది. కాబట్టి ఇది మనం చూసినప్పుడు ఇక్కడ ఇది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. కాబట్టి మొట్టమొదటి పెట్టగానే ఒక ఇన్వెస్ట్మెంట్ అంతరిక్ష రంగంలో పెట్టడం ఆషామాషి కాదు. ఈ అంతరిక్ష క్యాపిటల్ ఫండ్ ఏం చేస్తుంది? రిస్క్ తీసుకుని పెడుతుందన్నమాట. అంటే ఎక్కడ రిస్క్ ఉండేవాడు పెట్టడు, రిస్క్ ఉండేవాడు ముందుకు వస్తామట. రిస్క్ పర్వాలేదు, ప్రాజెక్ట్ ఉంది, నీ క్యాపిటల్ రైస్ నేను ఇస్తాను, పర్వాలేదు అంటాం. సో ఈ విధంగా ఈ అంతరిక్ష క్యాపిటల్ ఫండ్ అనేటువంటి రిస్కీ ఫీల్డ్ ఏమవుతుంది, దాంట్లో పెట్టుబడి పెట్టి ప్రోత్సహిస్తుంది. సో ఆ విధంగా ఫస్ట్ ఇన్వెస్ట్ ఏం చేస్తుంది? దీని మీద పెట్టింది. దేంట్లో పెట్టింది? ధృవ పైన. అంటే ఒక్క విధంగా వాళ్ళ మాటలో చెప్పాలంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఏంటి స్ట్రాంగ్ బిలీఫ్? ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ స్పేస్ లీడర్స్. రాబోయే తరంలో స్పేస్ లీడర్స్, నువ్వు క్రూగా వెళ్తావు, సిబ్బంది వెళ్తావు, ఒక రాకెట్ తయారు చేస్తావు, రాకెట్ ఇంకో పార్టిసిపేట్ చేస్తావు, శాటిలైట్ చేస్తావు, వీళ్ళందరినీ స్పేస్ లీడర్స్ అంటున్నాం. సో కాబట్టి రాబోయే తరానికి కావాల్సినటువంటి స్పేస్ లీడర్స్ ఉన్నారో విల్ బి బిల్ట్ బై కంపెనీస్ దట్ కెన్ ఇంటిగ్రేట్ ఇన్నోవేషన్. అది ఎవరు తయారు చేస్తారు? లీడర్స్ ని కంపెనీస్ తయారు చేస్తాయి, స్టార్ట్అప్ కంపెనీస్ చేస్తాయి. కాబట్టి అవి ఎలా ఉండాలి? ఇన్నోవేషన్, దీనిలో ఉండే కొత్తదనాన్ని, ఆవిష్కరణని, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, దీనిలో ఉండే తయారీదానాన్ని, అలాగే మిషన్ ఎవల్యూషన్, ఒక ఎగ్జిక్యూషన్, ఒక మిషన్ తీసుకోవడం కాదు, ఒక దాని ప్రాజెక్ట్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కావచ్చు, అలాగే కమర్షియల్ డిప్లాయ్మెంట్ అండ్ కమర్షియల్ డిప్లాయ్మెంట్, వ్యాపార ఉద్దేశంతో లాభం రావాలన్నా నష్టాలు చేయడం. సో ఇన్ని మిక్స్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసేటువంటి ఒక స్పేస్ లీడర్స్ ని ఇప్పుడు రాబోయేటువంటి ధృవ స్పేస్ అనేవి ఈ కంపెనీస్ తయారు చేస్తున్నాయి అనేటువంటి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తో, ఒక బలమైన నమ్మకంతో మాత్రం పెట్టుబడి పెట్టారు. అంతే ఎవరు ఆశామాషిగా పెట్టుబడి పెట్టారు. మామూలుగా సిటీ ఇచ్చేది 50 lakhs ఇస్తారంటే 6 crores ఇచ్చిందంటే వాళ్ళ మీద ఉండే నమ్మకం, వీళ్ళు చేయగలుగుతారు, ఆ కొన్నిటి యూత్, కాబట్టి రాబోయే తరానికి అవసరము అని పెట్టుబడి పెట్టింది. కాబట్టి ధృవ స్పేస్ అనేటువంటి ఏమైతే ప్రైవేట్ కంపెనీ ఉందో, ఈ స్టార్ట్అప్ కంపెనీ, ఇవన్నీ ఎక్కడంటే ఫుల్ స్టాక్ స్పేస్ కంపెనీకి ద విజన్. కాబట్టి ఇలాంటి దాంతో పూర్తిగా హైదరాబాద్ లో నడుస్తుంది తెలుగు వాళ్ళు రాష్ట్రాల్లో. మరి ఈ ధృవ అనేటువంటి ఇంతకుముందు వచ్చి విక్రమ్ గురించి గుర్తుంది మీకు, ఎస్ హైదరాబాద్ బేస్డ్ ఇవన్నీ. సో ఈ విధంగా వీళ్ళు చేస్తారు నమ్మకంతో సిడ్బీ వెంచర్ ఇచ్చిన ఆధ్వర్యంలో ఏవిసిఎఫ్ అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ పెట్టుబడి పెట్టింది 60 కోట్ల రూపాయలు. ఇది మొట్టమొదటి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ లో ప్రైవేట్ భాగస్వాములు ఇలాంటివి కూడా ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంది. మరి మనం చూసినప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్, మనం ఫిఫ్త్ ఐటమ్ చూస్తున్నామా? ఈ ఫిఫ్త్ ఐటమ్ చూసినప్పుడు ఇక మీకు అందరూ కూడా చూస్తుంటారు, ఇది కొంచెం ఎగ్జామినేషన్ లో ఎలా వస్తుందంటే ఇలాంటి విషయస్ మనకు ఈ స్పోర్ట్స్ కానీ ఈ గవర్నెన్స్ కానీ వాటికి సంబంధించిన విషయస్ మీద ఎగ్జామినేషన్ వస్తాయి. ముఖ్యంగా జనరల్ ఐటమ్స్. మయూర్, ఇక్కడ మయూర్ కంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 జరుగుతున్నాయి. మీకు తెలిసి ఉంటుంది ఎక్కడ జరుగుతున్నాయి ఎగ్జామినేషన్. ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో జరుగుతుంటే దానికి మస్కట్ కావాలా, మస్కట్ లోగో, ఏదో దానికి ఒక క్రీడకి ఒక దానికి మనకు లోగో పెడతాం జరిగిన, ఆ లోగో పేరు అడగచ్చు ఎగ్జామినేషన్. దాని పేరు మయూర్. మయూర్ అంటే నెమలి, పీకాక్. అది ఈ 3 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి చూస్తే మరి ఢిల్లీ సీఎం ఎవరు? రేఖా గుప్తా. ఢిల్లీ సీఎం ఎవరు? రేఖా గుప్తా. ఆమె ఏం చేసిందంటే అఫిషియల్ మస్కట్, అధికారికమైనటువంటి మస్కట్ అంటే గుర్తు చిహ్నం అంటారు, దాని పేరు మయూర్ అనే పేరుతో ఈ అధికారికమైనటువంటి గుర్తుని కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ కి సంబంధించి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ జరుగుతాయి? ఢిల్లీలో ఉండేటువంటి త్యాగరాజ స్టేడియంలో జరగబోతున్నాయి. కాబట్టి కామన్వెల్త్ ఉండేటువంటి టేబుల్ టెన్నిస్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఢిల్లీలో. ఢిల్లీలో ఎక్కడంటే త్యాగరాజ స్టేడియంలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. కాబట్టి ఎన్ని దేశాలు పాల్గొంటాయంటే 28 కామన్వెల్త్ కంట్రీస్. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ యొక్క బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండేటువంటి కంట్రీస్ ఏమవుతున్నాయో కామన్వెల్త్ కంట్రీస్ జరుగుతున్నాం. ఇలాంటి 25 దేశాలు సంబంధించిన ప్లేయర్స్ జూలై 27 నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు ఢిల్లీలో ఉండేటువంటి త్యాగరాజ స్టేడియంలో ఈ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. దానికి అధికారిక మస్కటే ఇది నెమలి, పీకాక్, మయూర్, అన్నీ ఒకటే. సో ఈ విధంగా ఉంటున్నారు. కాబట్టి ఇన్స్పైర్డ్ బై ఇండియాస్ నేషనల్ బోర్డ్ ఎందుకు ఈ పేరు పెట్టారంటే మన జాతీయ పక్షి ఏంటి? నెమలి. కానీ దాంతో చేసి ఈ మస్కట్ దేని సూచిస్తుంటే ఎగ్జామినేషన్ అడుగుతాడు,
ఈ మస్కట్ పీకాక్ అనేది కామన్వెల్త్ తీసుకుని దేని గుర్తుంటే దానికి ఒక సింబల్ ఉంటుంది. ఇది ఒక స్పిరిట్ కి, హెరిటేజ్ వారసత్వానికి, వైబ్రెంట్ ఐడెంటిటీ ఆఫ్ ఎ నేషన్ రెడీ టు వెల్కమ్ ద కామన్వెల్త్. ఎందుకంటే కామన్వెల్త్ లో వచ్చేటువంటి దానికి ఆతిథ్యాన్ని వాళ్ళు తినాలి. మనం జూకి వెళ్తాం, చూడగానే ఇలా పులివిప్పినటువంటి నెమలు చూడగానే ఏమవుతాం, ఉత్సాహం ఉంటుంది, ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈ విధంగా మీకు వచ్చే అతిథులందరికీ మా ఇండియా, మా భారతదేశం స్వాగతం పలికిన ఉద్దేశంతో కావచ్చు ఒక స్పిరిట్ ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన వివరణ ప్రకారం, రేఖా గుప్తా గారు ఇచ్చిన వివరణ ప్రకారం ఆ రోజు మాట్లాడినప్పుడు ఒక్కొక్క నెమలి పింఛను అందరం చూసుకుంటాం, మరి ఒక్కొక్కడు ఒక అంత అందంగా ఉంటుంది. అందంగానే కాకుండా కామన్వెల్త్ లో వచ్చేటువంటి 25 దేశాలకి ఒక్కొక్క ఏకలాగా రకరకాలైనటువంటి ఫెదర్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఈ రకంగా ఇలాంటి సింబల్ తో ఈ రోజు మస్కట్ ని మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ లో. మరి ఇలాంటి విషయాలతో మళ్ళీ సెషన్ లో డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద తిరుపతిలోని డాక్టర్ ఇండి సార్ ప్రతిరోజు జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూసినందుకు అభినందిస్తూ ఐ విష్ యు ఆల్ ది సక్సెస్.